మున్సిపల్ పరిధిలోని సంజాపూర్ గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఈ ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్వయంగా పరిశీలించారు. వివరాల్లోకి వెళ్తే సంజాపూర్కు చెందిన మల్లేష్ 2 ఏళ్ల క్రితం వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే మల్లేష్ మరో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో పెద్దల సమక్షంలో పలుసార్లు రాజీ కుదిరింది. మళ్లీ 3 నెలల క్రితం ఆ మహిళతో కలిసి వెళ్లిపోవడంతో శిరీష కుటుంబం ఆగ్రహానికి గురైంది. పెద్దల సమక్షంలో ఎకరా 20 గుంటల భూమి ఇవ్వాలని ఒప్పుకున్నా ఆ ఒప్పందంలో భాగంగా 30 గుంటల భూమి మాత్రమే శిరీష పేరుకు మార్చి మిగతా భూమి ఇవ్వకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో శిరీష కుటుంబ సభ్యులు మల్లేష్ తల్లిదండ్రులు జంగయ్య, అలివేలు మరియు తమ్ముడు పరమేష్పై దాడికి పాల్పడ్డారు. దాడిలో 3 తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 6 నిందితుల్లో 5 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఈ ఘటనకు అక్రమ సంబంధం మరియు ఆస్తి తగాదాలే కారణమని, కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం ప్రాంతంలో ఇక్కడ సంజాపూర్ గ్రామం కల్వకుర్తి మండలంలో ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ 3 పర్సన్కి మన జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ కొడుకు పరమేష్ పైన 6 మంది ఇక్కడ వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇది అటెంప్ట్ టు మర్డర్ మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఈ జరిగిన ఇష్యూ అంటే ఈ ఎవరైనా జంగయ్య ఉన్నారు, ఇప్పుడే విక్టిమ్ మెంబర్ జంగయ్య అలివేల కొడుకు, పెద్ద కొడుకు మల్లేష్ ఒక 2 years బ్యాక్ ఒక శీర్ష అమ్మాయితో పెళ్ళి అయింది. ఈ 2 years బ్యాక్ శీర్ష అమ్మాయితో పెళ్ళి అయిన తర్వాత ఈ మల్లేష్ బయటకి కూడా ఒక అమ్మాయితో ఇల్లీగల్ అఫేర్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఎలోప్మెంట్ అయింది. అప్పుడే మన పోలీస్ స్టేషన్లో కల్వకుర్తి కేసు బుక్ అయింది. వాళ్ళకి అప్రెంట్ చేసి మళ్ళీ అది కేసు కూడా ఫైనలైజ్ చేశాము. మళ్ళీ 3 months కింద ఈ మల్లేష్, ఈ విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కొడుకు మల్లేష్ మళ్ళీ అదే అమ్మాయితో ఎలోప్మెంట్ అయ్యి 3 months నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దీని సందర్భంగా లాస్ట్ 3 months నుంచి ఈ జంగయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని జంగయ్య పెద్ద కోడలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కొంచెం గొడవ నడుస్తుంది. ఈ జంగయ్య పెద్ద కోడలికి మీకు 1.5 acre ల్యాండ్ భూమి మీ పైన రిజిస్టర్ చేస్తాము, ఈ మల్లేష్ సంబంధి భూమి అదే ఒప్పుకున్నారు. దీని సందర్భంగా ఆల్రెడీ 30 గుంట భూమి కూడా ఈ కోడల పైన రిజిస్టర్ చేశారు. ఇంకా 30 గుంట భూమి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉంది. దీంట్లో కొంచెం డిలే అయింది కోసం ఈ 2 ఫ్యామిలీస్ మధ్యలో రెగ్యులర్గా పంచాయతీ నడుస్తుంది. మన పంచాయతీ ఎల్డర్స్ దగ్గరికి కూడా ఇది ఇష్యూ నడుస్తుంది. సో ఇప్పుడే నిన్న ఈవినింగ్లో సడన్గా ఈ పెద్ద కోడలు శీర్ష బ్రదర్స్ శివ, ప్రశాంత్ అండ్ వాళ్ళ 4 ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ 2 bike పైన ముగ్గురు వచ్చి ఇక్కడ సడన్గా ఇక్కడ వచ్చారు. ఇక్కడ పని చేసి వాళ్ళు జంగయ్య, అలివేల అండ్ వాళ్ళ మధ్యలో కొడుకు పరమేష్ ఈ 3 పైన సడన్గా వచ్చి ఇక్కడ యాక్స్తో తర్వాత స్టిక్తో అటాక్ చేశారు. దీంట్లో 3కి సీరియస్ ఇంజురీ అయింది. 3కి ఇప్పుడే హైదరాబాద్లో బెటర్ ట్రీట్మెంట్ కోసం షిఫ్ట్ చేశాము. దీంట్లో ఒక జంగయ్య పర్సన్కి కండిషన్ కొంచెం క్రిటికల్ ఉంది. ఇతర 2 పర్సన్ అండర్ ఆబ్జర్వేషన్లో ఉన్నారు. సో మన ఇమీడియట్గా ఇక్కడ మన లోకల్ డిఎస్పి వెంకటేశ్వర్లు, తర్వాత సిఐ నాగార్జున అండ్ ఎస్ఐ మాధవరెడ్డి ఈ ఇన్వెస్టిగేషన్ టూకప్ చేశారు. ఈ టూకప్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్ ఫ్యామిలీకు హైదరాబాద్లో షిఫ్ట్ చేశాము. తర్వాత యాక్యూజ్ కోసం కూడా టీం పంపించేశాము. ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 5 యాక్యూజ్లో కూడా అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరి కోసం మన టీం సర్చ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా ఈ అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసి మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తాము. నేను పర్సనల్గా ఈ కేసులో మానిటర్ చేస్తున్నాను. సో తొందరగా ఈ కేసులో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అక్యూజ్ పర్సన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. థ్యాంక్ యూ. 6 యాక్యూజ్ ఉన్నారు. 5 మెంబర్లు అప్రిహెండ్ చేశాము. ఇంకా ఒకరి పర్సన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు.